హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం లాజికల్ రీజనింగ్లో ఇంపార్టెంట్ టాపిక్ హైట్ ఆర్ ర్యాంక్ కంపారిజన్ చూద్దాం. సో ఇది డ్రగ్ ఇన్స్పెక్టర్ కానీ లేదంటే మనకు ఆర్ఆర్బి ఫార్మసిస్ట్కి కానీ రీజనింగ్లో హెల్ప్ అవుతుంది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, సో చూద్దాం. సో ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ 2023 డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్ ఒకసారి చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఇఫ్ సి ఈజ్ టాలర్ దాన్ డి, D is taller than Z, F is taller than C, H is shorter than G but taller than E. Who among these is the tallest అన్నది. చూడడానికి క్వశ్చన్ క్లమ్సీగా ఉంది, ఏం లేదు, విడగొట్టి రాసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ చూడండి, దీనికి ఎలా రాసుకోవాలంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఇవంతా జస్ట్ హైట్స్ అనమాట, కంపారిజన్ హైట్స్. సో ఫస్ట్ ఏంటి, C ఈజ్ టాలర్ దాన్ D అన్నారు. సో సి ఈజ్ టాలర్ దాన్ డి అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ సి రాసుకుంటాం. సి ఏంటి, డి కంటే పెద్దది, ఇలా దూరంగా రాసుకోవాలి. ఓకే, నెంబర్ 1. నెక్స్ట్ ఏంటి, డి ఈజ్ టాలర్ దాన్ జీ అన్నారు. సో ఈ డి అనేది జీ కంటే పెద్దది అంటే ఏంటి, జీ చిన్నదనే కదా అర్థం. సో జీ చిన్నగా రాస్తాం దీనికంటే కంపారేటివ్లీ. నెక్స్ట్ ఎఫ్ ఈజ్ టాలర్ దాన్ సి అన్నారు. సో ఈ సి కంటే కూడా ఎఫ్ పెద్దది అన్నారు. సో దీనికంటే కొంచెం పెద్దగా రాస్తాం ఎఫ్. ఓకే, నెక్స్ట్ హెచ్ ఈజ్ షార్టర్ దాన్ జీ. సో హెచ్ అనేది జీ కంటే కూడా షార్టరు అని. ఓకే, బట్ టాలర్ దాన్ ఈ అన్నారు. అంటే హెచ్ అనేది జీ కంటే చిన్నది, ఈ కంటే పెద్దది అన్నారు. సో ఈ కంటే పెద్దది అన్నప్పుడు దీనికంటే చిన్నగా రాసుకుంటాం. ఇది వాడు ఇచ్చిన స్టేట్మెంట్ ఇలా రాసేసుకుంటాం. ఫస్ట్ క్వశ్చన్ చూడాలి. నెక్స్ట్ వాడు అడిగింది ఏంటి, హూ అమాంగ్ దీస్ ఈజ్ ద టాలెస్ట్ అన్నారు. ఎవరు పెద్దవాళ్ళు అన్నారు. సో అందరికంటే టాల్గా ఉన్నది ఎవరు ఇక్కడ, ఎఫ్ కదా. సో ఆన్సర్ ఈజ్ ఎఫ్. ఇలా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో నెక్స్ట్ వన్ క్వశ్చన్, ఇఫ్ ఏ ఈజ్ టాలర్ దాన్ బి. ఇలా ఇచ్చినప్పుడు సింపుల్ ఫస్ట్ స్టేట్మెంట్ కామా దగ్గరికి ఆపేసి స్టేట్మెంట్ చదువుకోవాలి మనం. ఓకే, సో ఇవన్నీ మీకు కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా సొల్యూషన్ ఎలా ఆన్సర్ చేయాలని. లాస్ట్లో కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇస్తాను, మీరు దాన్ని సాల్వ్ చేసి కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. లేదంటే మీకు ఆర్ఆర్బీకి అండ్ డ్రగ్ ఇన్స్పెక్టర్కి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాను. సో అందులో మీరు జాయిన్ అయ్యి అక్కడ కూడా ఆన్సర్స్ని లేదా డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. ఏ ఈజ్ టాలర్ దాన్ బి అన్నారు. సో ఏం రాసుకోవాలి, ఫస్ట్ ఏ రాసుకోవాలి. టాలర్ దాన్ బి అంటే ఏ కంటే కూడా బి పెద్దగా, బి కంటే ఏ పెద్దగా ఉంది, టాల్ రాసుకుంటా. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి, బి ఈజ్ టాలర్ దాన్ సి అన్నారు. సో ఈ బి అనేది సి కంటే పెద్దదంట. సో అప్పుడేంటి, సి చిన్నగా ఉంటుంది కదా, చూసుకోండి సరిపోతుంది. నెక్స్ట్ సి ఈజ్ టాలర్ దాన్ డి అన్నారు. సో ఇక్కడ ఇచ్చిన సి డి కంటే పెద్దది అంటే అప్పుడు డి అంత చిన్నగా ఉంటుంది సితో కంపేర్ చేసినప్పుడు. స్టేట్మెంట్ చూసుకుంటే కరెక్ట్గా సరిపోయింది కదా. ఏ ఈజ్ టాలర్ దాన్ బి, ఏ అనేది బి కంటే పెద్దది. బి ఈజ్ టాలర్ దాన్ సి, బి సి కంటే పెద్దది. నెక్స్ట్ సి ఈజ్ టాలర్ దాన్ డి, సో డి కంటే పెద్దగా ఉంది. ఇది వాడిచ్చిన స్టేట్మెంట్. క్వశ్చన్ చూడాలి. నెక్స్ట్ హూ ఈజ్ టాలెస్ట్ అన్నాడు. ఎవరు పెద్దవాళ్ళలో ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళు ఏ కదా, చాలా పెద్దగా ఉంచున్నాయి, టాలెస్ట్. సో ఆన్సర్ ఈజ్ ఏ. ఇలా ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు, ఇలా రాసుకోవాలి ఫస్ట్ మనం. ఓకే, సో నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ పి ఈజ్ షార్టర్ దాన్ క్యూ అన్నారు. సో ఫస్ట్ ఏం రాసుకోవాలి, పి రాసుకుంటాము. ఇది క్యూ కంటే చిన్నగా ఉంది అని అన్నాడు కదా. సో అప్పుడు మనం క్యూని పెద్దగా రాయాలి, అంతే కదా. సో పి ఈజ్ షార్టర్ దాన్ క్యూ, ఈ క్యూ కంటే పి షార్ట్గా ఉంది, సరిపోయింది. నెక్స్ట్ క్యూ ఈజ్ టాలర్ దాన్ ఆర్ అన్నారు. సో ఇక్కడ ఇచ్చిన క్యూ ఆర్ కంటే కూడా టాల్గా ఉండాలి, అంటే ఆర్ అప్పుడు కొద్దిగా చిన్నగా రాసుకుంటాం దీనికంటే. నెక్స్ట్ ఎస్ ఈజ్ టాలర్ దాన్ పి అన్నారు. సో ఎస్ అనేది పి కంటే పెద్దగా ఉంది అని ఇచ్చారు.
సో పీ కంటే కూడా కొంచెం పెద్దగా ఉండేది రాయాలి. అంటే ఈ పక్క కొంచెం పెద్దగా ఉండేది రాసుకుంటాం. అంటే ఎస్ రాసుకుంటాం ఇక్కడ. ఎస్ కొద్దిగా లెంతీగా ఉంది. నెక్స్ట్ సో ఎస్ ఈజ్ షార్టర్ దాన్ ఎస్ ఈజ్ టాలర్ దాన్ పీ. పీ కంటే పెద్దగా ఉంది. బట్ షార్టర్ దాన్ క్యూ. క్యూ కంటే చిన్నగానే ఉంది కదా, సరిపోయింది. కాబట్టి క్యూ కంటే చిన్నగానే రాసుకున్నాం. అందుకని అది వాడు ఇచ్చిన స్టేట్మెంట్ అలా రాసేసుకుంటాం. సో ఇప్పుడు ఆ క్వశ్చన్ ఏంటి, హూ ఈజ్ ద టాలెస్ట్ అన్నారు. ఎవరు వీళ్ళలో టాలెస్ట్? క్యూ. ఓకే, సో ఆన్సర్ ఈజ్ క్యూ. ఓకే, సో ఇలా మనము ఈజీగా మనం క్వశ్చన్స్ని చాలా సింపుల్గానే ఇస్తారు. ఎందుకంటే మీ ఫార్మర్ రిలేటెడ్ కాబట్టి మరీ డెప్త్గా ఇవ్వరు. ఓకే, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అలా మరీ డెప్త్గా మన బ్యాంక్ ఎగ్జామ్స్ అలాగే డెప్త్గా అయితే ఇవ్వరు, సింపుల్గా ఇస్తారు. సో ఇక్కడ మీకు ఒక 4th క్వశ్చన్ మీకు ప్రాక్టీస్ కోసం ఇస్తున్నా. సో ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేసి కామెంట్ సెక్షన్లో అయినా పోస్ట్ చేయండి, లేదంటే మన వాట్సాప్ గ్రూప్ లింక్లో జాయిన్ అయ్యి మీరు అందులో కూడా ఆన్సర్ని పోస్ట్ చేయొచ్చు. ఓకే, ఐ హోప్ మీకు హెల్ప్ అయింది అనుకుంటా. సో నెక్స్ట్ వీడియోస్లో మనం జనరల్ స్టడీస్ కూడా చూద్దాం. నెక్స్ట్ ఇంకా క్వశ్చన్స్ కొన్ని చూద్దాం. ఓకే, సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.